చేయొద్దని చెప్తున్నారు. ఇది సార్ లోక్సభలో నిన్న జరిగిన అంశం, లోక్సభ నిన్న ఈరోజు కూడా బగ్గుమంటుంది. 2 గంటల వరకు వాయిదా వేశారు. ఇప్పటికి పొద్దున్నుంచి వాయిదాలు ఎందుకని అంటే పార్లమెంట్కి వస్తున్నటువంటి బొద్దింకల మీద కాక్రోచ్ వాళ్ళు వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు కాదు, అందరూ మద్దతు చెప్తుండొచ్చు, వాళ్ళ మీద తీవ్రమైన లాఠీ చార్జీ చేశారు. మనం వీడియోస్ చూస్తే పోలీసులు రాళ్ళు విసురుతున్నవి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకో కొన్ని పత్రికలు అయితే పోలీసు అవుట్ నెంబర్ ప్రొటెస్టర్స్ అని, ఎంతమంది ప్రొటెస్టర్స్ ఉన్నారో వాళ్ళు మించి కూడా పోలీసులను, వాళ్ళు ఏమన్నా దేశద్రోహమో లేకపోతే ఇంకొకటో టెర్రరిస్టులో ఏం కాదు కదా. మా పరీక్షలు నీట్ పేపర్ లీక్ అవడం చాలా తప్పు, అతన్ని రాజీనామా చేయమని వాళ్ళు అడుగుతున్నారు, సంస్కరణలు కోరుతున్నారు. దానికి ఎందుకు అంత అడ్డుకోవాలి? వాళ్ళ నుంచి ఒక మెమరాండం తీసుకుంటే అంత మాత్రాన మొత్తం ప్రభుత్వం యొక్క ప్రతిష్ట అంతా పోతుందా? ఇప్పుడు ప్రతిష్ట వచ్చిందా? గార్డియన్ దగ్గర నుంచి, వాషింగ్టన్ పోస్ట్ దగ్గర నుంచి, అల్ జజీరా దగ్గర నుంచి అందరూ కూడా ఇప్పుడు భారతీయ బొద్దింక ఇప్పుడు చాలా పాపులర్ అయిపోయింది. మొత్తం అంతర్జాతీయ మీడియా అంతా ఢిల్లీ నగర వీధుల్లో యువత మీద తీవ్రమైన లాఠీ చార్జ్ చేశారు, పోలీసు బ్రూటల్ లాఠీ చార్జ్ అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ప్రభుత్వం ఏం చెప్పకపోయినా ఆఖరు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడైన అభిషేక్ దీక్షిత్ ఆయన క్షమాపణలు చెప్తున్నాడు. మేము అనుకున్నాము కానీ ఇంత భయంకరంగా వాళ్ళు పాశవికంగా వ్యవహరిస్తారు అనుకోలేదు, మేము క్షమాపణ చెప్తున్నాము మీకు అని. కానీ వాళ్ళు యాత్ర విరమించలేదు, నిరసన విరమించలేదు. వాళ్ళ టెంట్లు అవన్నీ పీకేసినా కానీ వాళ్ళు నిరాహార దీక్ష అది కొనసాగిస్తున్నారు. సోనం వాంగ్చుక్ కూడా కొనసాగిస్తున్నారు. ఆయన నిన్న 3 షరతులు పెడితే షరతులు పెట్టిన వాళ్ళతో మాట్లాడతామని పిలిపించి నడ్డా విన్నామంతా, మేమేం వాళ్ళకేం హామీ ఇవ్వలేదు అని చెప్తున్నారు. అందరూ ఒక విషయం స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంతవరకు ఎంత తీవ్ర ఆరోపణలు వచ్చినా ఏ ఒక్కరూ రాజీనామా చేయలేదు. అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే నీరవ్ మోదీ, విజయ్ మాల్యా వీళ్ళందరూ తప్పించుకుపోవడం, ఆ సమయంలో నిర్మలా సీతారామన్ మీద కానీ ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో ఇతర శాఖల మీద కానీ ఏం ఆరోపణలు వచ్చినా గట్టిగా అంటిపెట్టుకొని ఉండడం అనే సిద్ధాంతమే వాళ్ళకు ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా నడ్డా నిన్న కనీసంగా నడ్డా దగ్గరికి ఎందుకు వెళ్ళారు? యాక్చువల్గా రాజీనామా కోరే ధర్మేంద్ర ప్రధాన్ కదా, ధర్మేంద్ర ప్రధాన్ సంబంధిత. కానీ ఇప్పుడు ఏంటి, ఆయన ఆరోగ్య శాఖ మంత్రి కదా, ఇది ఆరోగ్య శాఖ కిందికి వస్తుంది కదా, సీనియర్ నాయకుడు అని ఆయన దగ్గరికి ఆయన విని పంపించేశారు ముగ్గురిని. అంటే 2 విషయాలు ఇక్కడ కనిపిస్తాయి వర్మ. ఒకటి, ఎంత చేసినా నిరసన జరగడము, దాని మీద ఇంత చర్చ రావటము, యువత జడ్ రకరకాల పేర్లతో రాజకీయేతరంగా రాజకీయ ముద్ర కాకుండా రావటం అనేది ఒక సంచలనమైంది. ప్రభుత్వానికి ఒక కుదుపు. ఏ పార్టీ కంటే, ఏ ప్రతిపక్షం కంటే అన్ని ప్రాంతీయ పార్టీలు కలుపుకున్నాము, ఇంకా పార్టీలన్నీ మింగేసాం అనుకుంటున్న సమయంలో సరికొత్త బొద్దింకల పార్టీ పేరుకు వచ్చి చేసింది అనేది ఇదైతే ప్రభుత్వానికి ఏం బాధ్యత లేదా? మోదీ గారు ఈరోజు పార్లమెంటరీ సమావేశంలో మాట్లాడారు, నిన్న కూడా మాట్లాడారు. ఆయన నిన్న ఏం మాట్లాడారంటే, తర్కం ప్రకారం ఆలోచిస్తే ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది. ఇఫ్ యూ గో బై లాజిక్ వీ కెన్ డిస్కస్. తర్కం ప్రకారం చర్య తీసుకోమని ఇంకా అంతకంటే తర్కమే ఉంది. కానీ ఆయన ఈరోజు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్ కావడానికి జాతి మొత్తం బాధ్యత వహించారట. సార్, జాతి మొత్తం మీరు నేను ఎందుకు బాధ్యత వహిస్తాం సార్? మనకేంటి సంబంధం? నీట్ పేపర్ లీక్ అయితే ఆ పద్ధతి పెట్టింది మీరు, ఎన్టీఏ ఏర్పాటు చేసింది మీరు, ప్రైవేట్ రంగానికి కూడా అవకాశం ఇచ్చింది, కోచింగ్ సెంటర్లను తీసుకొచ్చి కోచింగ్ మాఫియా లాగా పెద్ద తయారు చేసింది, ఇదంతా మీరు బాధ్యత తీసుకోరు, మీ మంత్రి రాజీనామా చేయరు, జాతి అంతా బాధ్యత వహించాలని మీరు చెప్తారు. మళ్ళీ జాతి, దేశం గొప్ప మాటలు. కాబట్టి రాహుల్ గాంధీ కూడా మాట్లాడారు ఈరోజు, యువతకు చేయాల్సిన న్యాయం చేయకపోగా వాళ్ళ మీద దాడి చేసి హింసించడం, ఇదంతా బాధించడం ఏమాత్రం సరికాదు, దీని మీద జవాబు చెప్పాలి. పార్లమెంట్ లోక్సభలో చెప్పొచ్చు కదా ఇదే మాట ప్రధానమంత్రి గారు. ఓకే, ఏం తప్పులేదు, మేము అలాగే ఉంటాం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరని ఇక్కడ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చెప్పింది. పార్లమెంట్లో ఎందుకు చెప్పరు? అంటే దాటవేత, నిరసనను ఎదుర్కోరు, సభలో దాని మీద చర్చించరు, కానీ బయట మటుకు విసురులు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. కాబట్టి పార్లమెంట్ అయితే చాలా తీవ్ర స్థాయిలోనే దీని మీద భగ్గుమంది. బహుశా దాని మీద జవాబు చెప్పే వరకు
సభ జరగకపోవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఏమవుతుందో తాజాగా తెలీదు. కానీ అమిత్ షా కొత్త బిల్లులు ప్రవేశపెడతారు అని చెప్పి చెప్తున్నారు. బట్ ఇది ఒక తీవ్రమైన ప్రకంపనలతోనే నడుస్తుంది. సార్ ఇక పూర్తి యుద్ధం, ఇరాన్ సింహగర్జన ఇండియాకు